ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అందమైన వలస పక్షులు సందడి చేస్తున్నాయి. సుందరమైన అటవీ ప్రాంతంలో విదేశీ పక్షులు భారీగా చేరుకున్నాయి. పక్షుల కిలకిల రావాలతో ఆ ప్రాంతమంతా మరింత రమణీయంగా మారింది. అందమైన పక్షులను చూసి ప్రకృతి ప్రేమికులు మురిసిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వలస వచ్చిన అందమైన పక్షుల గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, ఓవర్ టు యు. ఆదిలాబాద్ జిల్లా భూతల స్వర్గసీమ. ఈ భూతల స్వర్గసీమకి శీతాకాలం వచ్చిందంటే చాలు దేశ విదేశాల నుంచి అతిథి పక్షులు వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఆవాసాలని ఏర్పాటు చేసుకుంటున్నాయి. దాదాపు 3 నెలల పాటు అతిథి పక్షులు మిగతా ఏవైతే రాష్ట్రాల నుంచి కానీ అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా అతిథి పక్షులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వలస వస్తున్నాయి. వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అతిథి పక్షులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో ఎక్కడ చూసినప్పుడు కూడా అడవులు ఉంటాయి, అదేవిధంగా చెరువులు ఉంటాయి. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమ్రాభీం జిల్లాలోని కాగజ్ నగర్ కానీ అదేవిధంగా ఆసిఫాబాద్, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, అదేవిధంగా ఊట్నూరు, ఏవైతే ఇతర ప్రాంతాలు ఉన్నాయో నిర్మల్ జిల్లాలోని పెంబి ప్రాంతంలో కూడా ఎక్కడ చూసినప్పుడు కూడా దట్టమైన అడవులు ఉంటాయి, అదేవిధంగా చెరువులు ఉంటాయి, అదేవిధంగా సరస్సులు ఉంటాయి. సుందరమైన సరస్సులు ఒకవైపు, మరొక వైపు అందమైన చెరువులు ఉంటాయి. ఈ చెరువులు ప్రాజెక్టులకి భారీగా వలస పక్షులు వస్తున్నాయి. వలస పక్షులు ఈ చెరువుల్లో సందడి చేస్తున్నాయి. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని కజ్జర్ల చెరువు వద్ద ఉన్నాం. ముఖ్యంగా కజ్జర్ల చెరువు, సుందరమైన చెరువును చూస్తుంటే ఇక్కడి అందాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు ప్రకృతి అందాలు, మరొక వైపు దేశ విదేశాలు ఏదైతే నుంచి వస్తున్న వలస పక్షుల సందడి ఇక్కడ ప్రతినిత్యం కూడా కనిపిస్తుంది. ఈ వలస పక్షుల అందాలని చూసి ఈ ప్రకృతి ప్రేమికులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్న ఏవైతే వలస పక్షులు ఉన్నాయో ఒక గుంపులుగా ఎక్కడ చూసినప్పుడు కూడా చెరువులో గుంపులుగా ఈదుతున్నాయి. ఆ ఈదుతున్న దృశ్యాలన్నీ కూడా మనని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడ ఏవైతే చూస్తున్న పక్షులు ఉన్నాయో దాదాపు ఏదైతే అంటార్కిటికా, అదేవిధంగా ఆఫ్రికా, యూరప్, అదేవిధంగా మధ్య ఆసియా ప్రాంతాల నుంచి కూడా వలస పక్షులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో తరలి వస్తున్నాయి. అదేవిధంగా కజ్జర్ల చెరువులో సందడి చేస్తున్నాయి, అదేవిధంగా మావల చెరువులో సందడి చేస్తున్నాయి. దాంతో పాటు ఏదైతే సాత్నాల ప్రాజెక్ట్ ఉందో అక్కడ కూడా సందడి చేస్తున్న ఈ వలస పక్షుల అందాల్ని చూసి కూడా ఈ ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా ఒక పక్షి సామ్రాజ్యంగా మారింది. పక్షుల కిలకిల రాగాలతో ఏదైతే సంగీతాన్ని మరిపించే విధంగా ఈ ప్రాంతం అంతా ఒక మధురమైన, ఒక సుందరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయని ప్రకృతి ప్రేమికులు చెప్తున్నారు. అదేవిధంగా కాగజ్ నగర్ డివిజన్లోని ఏదైతే సరసాల కానీ, అదేవిధంగా ఏదైతే పెంచుకల్పేట మండలంలోని ఏలూరు కానీ, అదేవిధంగా చింతలమానేపల్లి కానీ, సిరుపుట్టిలో ఏదైతే చెరువులు కానీ ఆ ప్రాంతంలో కూడా సుందరమైన రంగురంగుల పక్షులు, రకరకాల పక్షులు ఏదైతే చెరువుల్లో సందడి చేస్తున్నాయి. ఈ ప్రాంతానికి ఎలాంటి పక్షులు వస్తున్నాయనే అంశంపై మనతో మాట్లాడడానికి అటవీ అధికారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ప్రాంతానికి ఎలాంటి పక్షులు వస్తున్నాయి? సార్, ఇక్కడ వలస పక్షులు వస్తాయి సార్. ఈ చెరువు మొత్తం ఒక 600 ఎకరాలు దాదాపు విస్తీర్ణంలో వ్యాపించింది సార్. కజ్జర్ల గ్రామ శివారంలో ఉంటుంది. వాటర్ కూడా బాగా పెద్ద ఎత్తున నీళ్లు ఇక్కడ స్టోర్ అయి ఉండడం వల్ల దాదాపుగా ఇక్కడ ఒక 80 నుంచి 90 రకాల జాతుల వరకు వస్తాయని అంచనా సార్. ఏవైతే 80 రకాలకు సంబంధించిన పక్షుల్ని గుర్తించామని చెప్తున్నారు. ఈ పక్షులు ఏ ప్రాంతం నుంచి వచ్చాయి? అంటే సార్, ఇప్పుడు మనకు న్యూజిలాండ్ నుంచి కానివ్వండి, లేదంటే వేరే వేరే దేశాల నుంచి, వేరే వేరే ఖండాల నుంచి కూడా వస్తాయి సార్ వలస పక్షులు. ఈ సుందరమైన చెరువులో ఒకవైపు రంగురంగుల పక్షులు, రకరకాల పక్షులు, రకరకాల పక్షులకు సంబంధించిన కిలకిల రాగాలను చూస్తే ఎట్లా అనిపిస్తుంది? చాలా మనసుకు పొద్దున్నే 5 గంటలకు వచ్చేసి మనసు మొత్తం రమణీయంగా, ఉత్సాహభరితంగా ఉంటుంది సార్. ఇక్కడ వాకర్స్ కానీ వీళ్ళు రావడానికి, వాళ్ళు వచ్చి దీన్ని వీక్షిస్తే, ఈ స్పాట్ను వీక్షిస్తే వాళ్ళు ఇక్కడ నుంచి ఒక 2-3 రోజులైనా ఉండిపోయేటట్టు ఉంది సార్. ఇది వెట్లాండ్గా డిక్లేర్ చేసామని చెప్తున్నారు కదా. వెట్లాండ్గా డిక్లేర్ చేయడం అంటే పక్షుల సంరక్షణ కోసం ఏమైనా చర్యలు చేపడతారు? చెరువు సంరక్షణ, పక్షుల సంరక్షణ రెండు సార్. ఒకటే సంరక్షణ కాదు. వెట్లాండ్ అంటే చిత్తడి నీళ్ళ సంరక్షణ సార్. చెరువుల్ని సంరక్షిస్తాము, అదే పాటు ఇక్కడ వచ్చిన వలస పక్షులకు కూడా ఆవాసాలను ఏర్పాటు చేసి వాటిని చూడడానికి మళ్ళీ గవర్నమెంట్ కూడా కొంచెం ఇనిషియేషన్ తీసుకొని, మా పై అధికారులు కూడా ఇనిషియేషన్ తీసుకొని దీన్ని ఒక ఎకో టూరిజం స్పాట్ లాగా డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది సార్. కన్జర్వేషన్ చేయడం అవసరం సార్. చుట్టుపక్కల ప్లాస్టిక్ పేరుకొని పోయి ఉంది, చెత్త చెదారం ఉంది, వలలు తెగిపోయి ఉన్నాయి. అదంతా కూడా తీసేస్తున్నాం సార్ నెమ్మదిగా. రక్షణ చర్యలు కూడా అవసరమే సార్.
పక్షుల్ని గుర్తించడానికి అదేవిధంగా పక్షులు ఉన్న ప్రాంతాల్ని సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అటవీ అధికారులు ఒక సర్వే చేపడతామని చెప్తున్నారు. అందులో భాగంగా ఏవైతే విదేశాల నుంచి ఎన్ని పక్షులు వస్తున్నాయో, వస్తున్న పక్షుల్లో ఎలాంటి రకాల పక్షులు ఉన్నాయి, అరుదైన పక్షులు ఎలాంటివి ఉన్నాయో అనే అంశాన్ని కూడా ఒక గణన చేస్తాం. ఆ గణనతోని లెక్కలు తేల్చి ఈ ఏవైతే పక్షులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న సుందరమైన ప్రాంతాలని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అటవీ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే ఏవైతే స్థానికంగా ఉండే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఆ విధంగా పర్యాటక ప్రాంతాలుగా గుర్తించి ఈ ప్రాంతాలని అభివృద్ధి చేయాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.